హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది నాది. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీ అందరికీ కూడాను. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నా అండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఎలా చేసుకున్నా ఏంటి అనేది మాత్రం ఈ వీడియో అండి. వీడియో చివరి వరకు చూడండి. వరలక్ష్మి వ్రతం ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటాం కదా మనము. అట్లా చేసేసుకున్నా నేను. పప్పులు నానబెట్టుకోవడం అలాంటివన్నీ అనమాట. మార్నింగే ఇంకా 5 o'clock లేసి స్టార్ట్ చేసేసిన పూజకి ప్రిపరేషన్స్. చాలా పని ఉంటుంది కదా, సో అడావుడి ఆగమాగం అయిపోతుంది కాబట్టి కొన్ని ముందు రోజే ప్లాన్ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ప్రసాదాలు చేయడం కోసం అనేసి ఇంకా ప్రిపరేషన్స్ చేస్తున్నాను అనమాట. బూరెళ్ళ కోసము ఇంకా పిండి మిక్సీ పడుతున్నా. బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేసిన పులిహోర కోసం. కాసేపు బియ్యం అంటే చాలా బాగా అవుతుంది కదా పులిహోర, సో అందుకని ఇవి మాత్రం బూరెల కోసమని పిండి మిక్సీ పట్టేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి శారీ మార్చుకున్న తర్వాత ఇంకా రొటీన్ పూజ ఉంటుంది కదా మనకు. మార్నింగ్ టైంలో ఇంట్లో పూజ చేసేసుకుంటే అయిపోతుంది అనేసి ఇంకా కడపలు అయితే కడుక్కుంటున్నా నేను. ఇంకా మన తెలుగు పండగలు అంటేనే కడపలు కడుక్కోవడము, పూజించుకోవడము, తోరణాలు కట్టుకోవడము, పూలు కట్టుకోవడం అదే కదా. దాంట్లోనే కనిపిస్తుంది పండగ వాతావరణం మొత్తము. సో ఇంకా ఫాస్ట్గా అయితే నేను కడపలు పూజించేసుకుంటున్నా. వరలక్ష్మి వ్రతం రోజు అసలు ఎంత మార్నింగ్ లేచినా పని మాత్రం అవ్వదు. అంత హడావుడిగా మనం ఎంత ప్రిపేర్ అయ్యి మైండ్లో ఎంత ప్లాన్ చేసుకొని చేసినా చివరికి ఏదో ఒకటి అయితే మర్చిపోతూనే ఉంటాం కదండి. నాలాగా మీకు కూడా అవుతుందా? కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. చాలా వరకు కొన్ని మర్చిపోతూ ఉంటాము. తీరా టైం వచ్చేసరికి కంగారు పడిపోయి ఆగమాగం అయిపోతూ ఉంటాం అనమాట అందరు వచ్చేసరికి. సో నాకైతే అట్లనే అవుతుందండి. ఎవ్రీ టైం ఎంత నీట్గా ప్లాన్ చేసుకున్నా కూడా చివరికి ఏదో ఒకటి అయితే మర్చిపోతూ ఉంటా. ఇంకా నేనైతే కడపలు కడుక్కొని తులసి దగ్గర ముగ్గేసుకొని అవన్నీ అయితే చేసేసుకుంటున్నా ఫాస్ట్గానే. బిఫోర్ నైట్ లేట్ అవ్వడం వల్ల నాకు మార్నింగ్ లేవడం లేట్ అయిపోయింది. అసలు బిఫోర్ నైట్ పూలు గుచ్చుకోవడము, ఇంకా కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, బయటికి వెళ్ళి రావడము, అట్లాంటివన్నీ చేసుకునేసరికి నిద్ర పట్టలేదు అసలు. అందుకని లేట్ అయిపోయింది. జనరల్గా అయితే 3కో 4కో లేద్దామని ప్లాన్ చేసుకున్నాను నైట్, కానీ కుదరలేదు. 5కి లేచిన అనమాట. ఇంకా సో ముందైతే పసుపు రాసేసుకున్నా. ఎందుకంటే ఎవ్రీ టైం నేను పూజ లాస్ట్ వరకు పసుపు పెట్టుకోవడమే మర్చిపోతా అన్నమాట. ఈసారి ఆ మిస్టేక్ అయితే చేయొద్దు అని చెప్పేసి ముందే పసుపు రాసుకున్న కాళ్ళకి. పసుపు రాసుకోకుండా పూజ చేయొద్దు అని అంటారు కదా, సో అట్లా నేను ముందే పెట్టేసుకున్నా. ఇంకా నార్మల్గా రోజు ఎట్లా దీపం పెట్టుకుంటామో అట్లా పెట్టేసుకోవాలి. ఫస్ట్ పెట్టేసుకుంటా. మామూలుగా బెల్లం ముక్క పెట్టేసి హారతి ఇచ్చేసి పూజ కంప్లీట్ అయితే చేసేసినాను. డైలీ చేసుకునే పూజ ఇది. తర్వాత ఇంకా మనం అమ్మవారి అలంకరణ, వ్రతానికి సంబంధించిన ప్రిపరేషన్ అంతా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ దీపం పెట్టడం అయిపోతే ఇంకా అయిపోతుంది అనమాట పని. సో అదండి, పూజ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి వెళ్ళిపోయినా నేను. ప్రసాదాలు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ పూజ రూమ్లోకి వెళ్తా. సో ఇప్పుడైతే బూరెలు వేయడానికి ప్రిపరేషన్ అండి. మినపప్పులో కొంచెం మినప్పిండిలో బియ్యం పిండి కలుపుకుంటే కరకరలాడుకుంటా బాగా వస్తాయి అన్నమాట బూరెలు అప్పటికప్పుడు. ఇదివరకైతే నేను దోశపిండి పెట్టేదాన్ని, ఇప్పుడు దోశపిండితో చేయట్లేను. లాస్ట్ 2 years నుంచి మినప్పిండితోనే చేస్తున్నా. బాగా వస్తున్నాయి మెత్తగా అనేసి. సో ఇంకా మంచి బాల్స్ వేసుకొని అవి ఇట్లా చిన్న గరిట తీసుకొని ఆ బాల్స్ని పిండిలో ముంచేస్తే చాలా రౌండ్గా మంచిగా వస్తాయి అన్నమాట మనకు బూరెలు. తర్వాత ఇంకా అదే పిండి కొంచెం పక్కకు పెట్టుకొని వాటితోని వడలు అయితే వేస్తున్నా నేను. 2 రకాలు అయిపోతాయి అన్నమాట ఈ పిండితోటే. అట్లా మనం డిఫరెంట్గా ఒకటే పిండితో ఎక్కువ వెరైటీలు అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటే హడావుడి ఆగమాగం లేకుండా ఫాస్ట్గా మనం ఎన్ని రకాల ప్రసాదాలు చేయాలనుకుంటున్నామో అవైతే కంప్లీట్ అయిపోతాయి. నేనైతే 5 రకాలే చేద్దాం అనుకుంటున్నా ఈసారి, ఎక్కువ హడావుడి లేకుండా. ఇప్పుడు ఒకప్పట్లాగా ఓపికలు కూడా ఉండట్లేవు ఎవ్వరికి. సో నేనైతే ఏమేమి చేస్తున్నా అంటే పూర్ణం బూరెలు 1, వడలు, పులిహోర, సేమియా, పరవన్నం 5 అయిపోతాయి. చేద్దామని అనుకుంటున్నా. పులిహోర అయితే కలిపేస్తున్నా నేను. వడలు అయిపోయినాయి, పూర్ణాలు అయిపోయినాయి.
నెక్స్ట్ పులిహోర కలపడం కూడా అయిపోయింది. ఇప్పుడు సేమియా చేస్తున్నా, లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. సేమియా కూడా చేసేస్తే ఇంకా పరవన్నం ఒక్కటి ఉంటుంది అనమాట, అది కూడా కలిపి పక్కన పెట్టేసిన. ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్లో మనకి 5 రకాలు అయిపోతాయండి. మంచిగా ప్లాన్ చేసుకుంటే ఇట్లా అయిపోతాయి, హడావుడి లేకుండా. సో ఇంకా నెక్స్ట్ అమ్మవారి అలంకరణ చేసుకోవాలి. మళ్ళీ పూజ రూమ్లోకి అయితే వెళ్ళిపోయినా నేను. ఇంకా చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కోడున్నది పతి చూడి కొడుతనాచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కోడున్నది పతి చూడి కొడుతనాచారి, శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు, సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కొడుతనాచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కోడున్నది పతి చూడి కొడుతనాచారి, శోభానే 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 శోభానే. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరి మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరి మరుదు. జలజ నివాసిని అట చల్లదనమే మరుదు, జలజ నివాసిని అట చల్లదనమే మరుదు. కొలది మీరా
చూడి కుడుతనాంచారే శోభానే 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 శోభానే. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఫ్రెండ్స్ అయితే వచ్చిండ్రండి, ముత్తైదువులు అదే లక్ష్మీదేవులు రావడం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆ రోజు మొత్తం కలకలలు ఆడుకుంటూ ఇల్లంతా అసలు ముత్తైదువులతో ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. మనం బిఫోర్ డే నుండి పడ్డ కష్టం అంతా పోతుంది, అదేం గుర్తుకు రాదు అసలు, అంత హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఆకలి కూడా కాదు, ఫాస్టింగ్ ఉంటాం కదా, తినాలన్న ఆలోచన కూడా రాదు, అంత హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే చాలామంది ముత్తైదువులు వచ్చిండ్రండి ఈసారి, 25 మెంబర్స్ వరకు వచ్చిండ్రు అనమాట. చాలా అందరు వస్తే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఇంకా ఫస్ట్ అయితే ఒక 5 మెంబర్స్కి వాయినం ఇచ్చేసి తర్వాత ఇంకా మనల్ని పిలుస్తారు కదా, నేను కూడా వెళ్ళడం స్టార్ట్ చేసిన. ఇంక ఇటు తిరగడం అటు తిరగడం ఆగమాగం హడావుడి అయిపోయింది డే అంతా. చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా అసలు. వరలక్ష్మి వ్రతం రోజు ఆ నిండుతనము, ఎవరిని చూసినా లక్ష్మీదేవిలాగా, ఎక్కడ చూసినా పండగ వాతావరణం ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. నేను కూడా ఇంకా ఫ్రెండ్స్ అందరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయినం తీసుకున్నాను అనమాట. చాలామంది ఇంటికి వెళ్ళినాను నేను కూడా. సో ఇట్లా ప్రశాంతంగా అనిపించిందండి. ఆ లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ చాలా వచ్చేసినాయి అని అనిపించిన ఫీలింగ్ వచ్చింది అనమాట నాకైతే. చాలా హ్యాపీ అనిపించింది. మీ వరలక్ష్మి వ్రతం మీరు ఎట్లా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి, చెప్పండి. నా వరలక్ష్మి వ్రతం అయితే ఇట్లా అయిందనమాట. పూజ ప్రశాంతంగా అయింది. నేను అనుకున్న దానికంటే ఎక్కువ మంది లక్ష్మీదేవులు వచ్చి నాకు బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇట్లాంటి టైంలో. అదన్నమాట నా వరలక్ష్మి వ్రతం వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా అండి. ఈ ఫెస్టివ్ సీజన్లో ఇంకా అన్ని ఇవే వీడియోలు ఉంటాయి మనకి. సో మీరు కూడా నాకు తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కోడున్నది పతి చూడి కొడుతనాంచారే చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కోడున్నది పతి చూడి కొడుతనాంచారే శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదో, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదో. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదో, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదో.